హలో వ్యూయర్స్, వెల్కమ్ టు బీజీఎస్ క్లాసెస్. ఈ రోజు వీడియోలో మనం ఏపీ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కి సంబంధించి మెయిన్స్ ఎగ్జామ్ కి మీరు ఫాలో అవ్వాల్సినటువంటి ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఎలాగ ఉండాలి, అలాగే బుక్ లిస్ట్ అనేది ఏం ఫాలో అవ్వాలి అనేది ఈ రోజు వీడియోలో చూద్దాం. సో కమింగ్ టు ద ఫస్ట్ వచ్చేసి ప్యాటర్న్ కనుక మనం చూస్తే మనకు తెలుసు క్వాలిఫైయింగ్ పేపర్స్ అనేవి రెండు ఉంటాయి. ఇంగ్లీష్ ఉంటుంది, అలాగే తెలుగు కూడా ఉంటుంది. ఈచ్ వచ్చేసి 50 మార్క్స్ ఉంటుంది. ఇది మనకు తెలుసు అనమాట. సో బట్ ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. క్వాలిఫైయింగ్ ఇన్ నేచరే కదా అని చెప్పి మాత్రం దీన్ని మీరు నెగ్లెక్ట్ చేయొద్దు, రైట్? బికాస్ క్వాలిఫై అనేది కాలేదు అంటే మీ నెక్స్ట్ పేపర్స్ కూడా ఎవాల్యుయేట్ చేయడం జరగదు, కాబట్టి క్వాలిఫైయింగ్ అని నెగ్లెక్ట్ చేయొద్దు. అండ్ దెన్ మనకి నెక్స్ట్ ఏముంటాయి, పేపర్ 1 ఉంటుంది, పేపర్ 2 ఉంటుంది, అలాగే పేపర్ 3 ఉంటుంది అనమాట. పేపర్ 1 లో మనకి తెలుసు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనేది ఉంటుంది. పేపర్ 2 లో మనకి మ్యాథమెటిక్స్ అనేది ఉంటుంది, అలాగే పేపర్ 3 లో మనకి జనరల్ ఫారెస్ట్రీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈచ్ పేపర్ మనకి ఎన్ని మార్క్స్ ఉంటుంది, 150 మార్క్స్ ఉంటుంది. సో చాలా వరకు ఎక్కువ వెయిటేజ్ ఉంది, కాబట్టి ఈసారి మీరు ప్రిలిమ్స్ కి ఎంత అయితే చదివారో దానికి డబుల్ హార్డ్ వర్క్ అనేది పెట్టి చదవాల్సి ఉంటుంది అనమాట. సో కమింగ్ టు ద బుక్ లిస్ట్ కనుక మనం చూస్తే మీరు ఆల్రెడీ ప్రిలిమ్స్ కి ప్రిపేర్ అయ్యే ఉంటారు. బట్ అగైన్ నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఎవరైతే ఇంకా అవేర్నెస్ లేదు అనుకుంటున్నారో మీకోసం నేను మళ్ళీ ఒకసారి చెప్పదలుచుకున్నాను. హిస్టరీ అయ్యేసరికి మనకి సిలబస్ లో ఇండియన్ హిస్టరీ ఇచ్చారు, ఏపీ హిస్టరీ ఇచ్చారు. మరి మొన్న ఇండియన్ హిస్టరీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ రాలేదు అని మీరు అనొచ్చు, లేదంటే ఏపీ హిస్టరీ నుంచి రాలేదు అని కూడా అనొచ్చు. ప్రిలిమ్స్ లో రెండింటికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చారు, రాలేదు అని మాత్రం అనలేం. బికాస్ 2 to 3 క్వశ్చన్స్ అనేవి డెఫినెట్ గా ఇండియన్ హిస్టరీ నుంచి ఉన్నాయి, ఏపీ హిస్టరీ నుంచి ఉన్నాయి. దట్ ఈస్ వై దేన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. అన్నిటికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చి అన్ని టాపిక్స్ అనేది ప్రిపేర్ అవ్వండి. ప్రిలిమ్స్ లో రాలేదు కదా, మెయిన్స్ లో కూడా రాదు అనే థాట్ తో అయితే ఏ టాపిక్ ని వదిలేయద్దు. ఇండియన్ హిస్టరీకి సంబంధించి అయితే ఏన్షియన్, మెడివల్ అండ్ మోడర్న్ మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. లైక్ సతీష్ చంద్ర కావచ్చు, ఆర్ఎస్ శర్మ గారి బుక్ కావచ్చు, సతీష్ చంద్ర గారి బుక్ కావచ్చు. అండ్ దెన్ మోడర్న్ హిస్టరీకి వచ్చేసరికి స్పెక్ట్రమ్ బుక్ కనుక మీరు కంప్లీట్ చేసుకుంటే బెటర్ అనమాట. లేదు మేము ఎన్సీఆర్టీస్ ఫాలో అవుతాము అనుకుంటే ఎన్సీఆర్టీస్ ఫాలో అయినా కూడా తమిళనాడు ఎన్సీఆర్టీస్ ఉంటాయి మనకి. తమిళనాడు 11th and 12th స్టాండర్డ్ ఉంటాయి. ఇవి రెండు మీరు కంప్లీట్ చేసుకున్నా కూడా ఇండియన్ హిస్టరీ అనేది కంప్లీట్ అయిపోతుంది. మరి ఏపీ హిస్టరీకి ఏం ఫాలో అవ్వాలి అని అంటే, ఏపీ హిస్టరీకి గ్రూప్ 2 టైంలో మనకు చాలా వరకు మోస్ట్ ఆఫ్ ది ఆస్పిరెంట్స్ డిపెండ్ అయిన బుక్ వచ్చేసి వెంకటేష్ సార్ బుక్ అనమాట. సో ఈ యొక్క బుక్ కి సంబంధించి లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ యొక్క బుక్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు. బికాస్ ఏపీ హిస్టరీకి సంబంధించి కంప్లీట్ ఏన్షియంట్ నుంచి మోడర్న్ టైం పీరియడ్ వరకు కంప్లీట్ గా ఈ యొక్క బుక్ లో కవర్ చేయడం జరిగింది. మొన్న ఇచ్చినటువంటి ఎఫ్పిఓ ప్రిలిమ్స్ లో కూడా అందులో ఇచ్చినటువంటి 7 క్వశ్చన్స్ లేదంటే 6 క్వశ్చన్స్ కూడా ఈ యొక్క బుక్ లో మనకి కవర్ చేయడం జరిగింది. కాబట్టి ఈ ఏపీ హిస్టరీకి ఈ బుక్ అనేది సరిపోతుంది. నెక్స్ట్ కమింగ్ టు పాలిటీ అనమాట. పాలిటీ మీరు ఏం చూసుకోవాలి అంటే, యూనివర్సల్ బుక్ మనందరికీ తెలిసిందే, లక్ష్మీకాంత్ గారి బుక్ అనేది మనం చూసుకోవాలి. మరి ఎకానమీకి వచ్చేసరికి ఎకానమీలో కూడా మనం ఇండియన్ ఎకానమీ చూసుకోవాలి. ఇండియన్ ఎకానమీ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, ఏపీ ఎకానమీ కూడా చూసుకోవాలి. సో దీనికి ఐఎస్ఎన్ రాజు సార్ బుక్ అనేది చూసుకుంటే బెటర్. కమింగ్ టు ఏపీ ఎకానమీ అయితే మోస్ట్లీ మీరు బడ్జెట్ మీద ఫోకస్ చేయండి. అలాగే ఎకనామిక్ సర్వే ఉంది కదా మనకి, ఎకనామిక్ సర్వే మీద ఫోకస్ చేయండి. రీసెంట్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క పాలసీస్ మీద కూడా ఫోకస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి జాగ్రఫీ. జాగ్రఫీ కూడా మీరు రెండు చూసుకోవాలి. ఏపీ జాగ్రఫీ చూసుకోవాలి, ఇండియన్ జాగ్రఫీ చూసుకోవాలి. సో దీనికి కూడా నేనేం సజెస్ట్ చేస్తాను అంటే, ఎన్సీఆర్టీస్ కి మీరు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారంటే జాగ్రఫీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు, రైట్? మరి కమింగ్ టు కరెంట్ అఫైర్స్ ఏం ఫాలో అవ్వాలంటే, కరెంట్ అఫైర్స్ మనకి సిలబస్ లో ఏం మెన్షన్ చేశారు, నేషనల్ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వాలి, ఏపీ కరెంట్ అఫైర్స్ కూడా మనం ఫాలో అవ్వాలన్నమాట. మొన్న ఇచ్చినటువంటి జనరల్ స్టడీస్ కూడా మీరు బాగా అబ్జర్వ్ చేస్తే అది మన టాపిక్ కి సంబంధించి ఎన్విరాన్మెంట్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడిగేశారు అని మీరు అనుకోవచ్చు. ఎన్విరాన్మెంట్ నుంచి అయితే క్వశ్చన్స్ ఎక్కువ అడగలేదు. కరెంట్ అఫైర్స్ ఏవైతే ఎన్విరాన్మెంట్ కి సంబంధించి ఉన్నాయో వాటిని అడిగాడు. అవి కరెంట్ అఫైర్స్ లో భాగంగా తీసుకోవాలి, కానీ ఎన్విరాన్మెంట్ లోనే ఇచ్చేసాడు అని అయితే మనం ఎన్విరాన్మెంట్ మీద నెట్టేయకూడదు. సో దట్ ఈస్ వై కరెంట్ అఫైర్స్ అనేది కూడా ఫాలో అవ్వండి. ఒకటే పెట్టుకోండి సోర్స్ అనేది. ఎయిదర్ డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అయితే డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వండి, లేదు వీక్లీ కరెంట్ అఫైర్స్ ఫాలో అయితే వీక్లీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వండి, లేదు నేను వీక్లీ కూడా ఫాలో అవ్వలేను అనుకుంటే మంత్లీ మ్యాగజైన్ తీసుకొని కంప్లీట్ చేసేయండి. అంతేగాని కరెంట్ అఫైర్స్ కంప్లీట్ గా మాత్రం వదిలేయద్దు అనమాట, రైట్? నెక్స్ట్ వచ్చేసి సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఇవి మనకి చిన్న టాపిక్స్ కాబట్టి మీ ఓన్ నోట్స్ చేసుకున్నా పర్వాలేదు, లేదా ఎక్కడైనా క్లాస్ వింటాను నేను అనుకున్నా కూడా పర్వాలేదు. బికాస్ ఇవి రెండు చిన్న టాపిక్స్ కాబట్టి త్వరగానే కంప్లీట్ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి మెంటల్ ఎబిలిటీ. ఎవరైనా కూడా అడ్వాంటేజ్ అనేది ఉంటుంది మొత్తం ఎగ్జామ్ పేపర్ లో అంటే ఓన్లీ మెంటల్ ఎబిలిటీ అండ్ మ్యాథమెటిక్స్ పేపర్ లో ఉంటుంది అనమాట. ఎందుకు కూడా చెప్తాను చూడండి. బికాస్ మీరు ఇవన్నీ ఆన్సర్ చేసినా కూడా లెట్స్ వీటి నుంచి మీకు 150 క్వశ్చన్స్ వచ్చాయి, మీరు ఒక 60 క్వశ్చన్స్ అటెండ్ చేయగలిగారు అనుకుంటే ఈ యొక్క 60లో మీరు 30 గానీ 35 గానీ మాత్రమే డెఫినెట్ గా చెప్పగలరు పక్కాగా కరెక్ట్ పెట్టాను అని. మిగతా క్వశ్చన్స్ అన్ని మీరు గెస్సే చేసి వచ్చుంటారు డెఫినెట్ గా. సో దట్ ఈస్ వై ఎక్కువ గెస్ వర్క్ అనేది లేకుండా మీరు ఎక్కడ ఆన్సర్ చేస్తారు అంటే
ఓన్లీ ఈ యొక్క సబ్జెక్ట్స్ మెంటల్ అబిలిటీ అండ్ మ్యాథమెటిక్స్ లోనే ఆన్సర్ చేస్తారు. ఆన్సర్ వచ్చిందా ఆన్సర్ పెడతారు, లేదంటే పెట్టలేరు అనమాట. సో దట్ ఈస్ వై మనకి ఎక్కడైతే అక్యూరసీ ఉంటుందో, ఆన్సర్ కరెక్ట్ ఉంది అని మనకు తెలుస్తుందో ఆ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నెగ్లెక్ట్ చేయొద్దు. ఇవి ఎక్కువ ప్రాక్టీస్ చేయండి, బికాస్ ఇవి మోర్ స్కోరింగ్ సబ్జెక్ట్ కాబట్టి ఇవి రెండింటిని ఎక్కువ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. రైట్. మరి నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫైయింగ్ టెస్ట్ అనమాట. క్వాలిఫైయింగ్ టెస్ట్ మనకు తెలుసు 100 మార్క్స్ కి, ఇంగ్లీష్ 50 మార్క్స్ ఉంటుంది, తెలుగు 50 మార్క్స్ ఉంటుంది. రెండిట్లోనూ క్వాలిఫై అవ్వాలి. ఒకదానిలో అయ్యి కాలేదు అంటే కాదు, రెండిట్లోనూ మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇది డిగ్రీ స్టాండర్డ్ లో ఉండదు. మనకు ఉన్నటువంటి పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అనేది డిగ్రీ స్టాండర్డ్ లో ఇస్తారు. బట్ క్వాలిఫైయింగ్ టెస్ట్ ఏదైతే ఉందో దీన్ని మనకి SSC స్టాండర్డ్ లోనే ఇస్తారు. మరి ఇందులో కాంప్రహెన్షన్స్ ఉన్నాయి, ఇంగ్లీష్ లో ఫ్రేజెస్ అండ్ ఇడియమ్స్ ఉన్నాయి, వొకాబులరీ అండ్ పంక్చువేషన్ ఉన్నాయి. వీటిని ఎక్కడ ఫాలో అవ్వాలి అంటే మనకి SSC ఎగ్జామ్స్ కి సోర్సెస్ ఉంటాయి కదా, సేమ్ SSC సబ్జెక్ట్స్ కి SSC ఎగ్జామ్స్ కి సంబంధించిన మీరు ఫాలో అయితే ఇంగ్లీష్ అనేది కవర్ అయిపోతుంది ఈజీగా. మరి తెలుగు ఎక్కడ కవర్ అవుతుంది అని మీరు అడిగితే, తెలుగు నేను మీకు ఈజీగా ఏం చెప్తాను అంటే, మీరు 10th క్లాస్ ఉంటుంది కదా, 10th క్లాస్ టెక్స్ట్ బుక్ కానీ మెటీరియల్స్ ఉంటాయి, 10th క్లాస్ మెటీరియల్స్ లేదంటే 10th క్లాస్ గైడ్స్ అమ్ముతుంటారు అనమాట. ఈ బుక్స్ ఫాలో అవడానికి ట్రై చేయండి. దట్ ఈస్ బికాస్ మనకి ఎగ్జామ్ పేపర్ అనేది 10th స్టాండర్డ్ లోనే వస్తుంది కాబట్టి. తెలుగు అనేది రీసెంట్ గా మీరు గ్రూప్ 1 పేపర్ చూడొచ్చు. గ్రూప్ 1 లో కూడా మనకి తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్ ఇచ్చారు కదా, అది నేను ఒకసారి టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తాను. ఆ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఉంటుంది, మీరు చూడొచ్చు. సో ఎగ్జామ్ అనేది పేపర్ అనేది తెలుగుకి సంబంధించి అలా వస్తుంది కాబట్టి 10th క్లాస్ మెటీరియల్స్ అనేవి ఉంటాయి. ఈ యొక్క మెటీరియల్స్ లో ఉంటాయి మనకి సినోనిమ్స్ అండ్ వొకాబులరీ, గ్రామర్, తెలుగు టు ఇంగ్లీష్ మీనింగ్స్, ఇంగ్లీష్ టు తెలుగు మీనింగ్స్, ఇవన్నీ మనకి 10th క్లాస్ మెటీరియల్స్ లో ఉంటాయి కాబట్టి దీన్ని ఫాలో అయితే సరిపోతుంది. రైట్. నెక్స్ట్ వచ్చేసరికి జనరల్ ఫారెస్ట్రీ. జనరల్ ఫారెస్ట్రీలో మీరు ప్రిలిమ్స్ కి ఎన్ని టాపిక్స్ కవర్ చేశారు అంటే 11 టాపిక్స్ కవర్ చేశారు. మరి మెయిన్స్ కి ఏమైనా ఇంక్రీజ్ అయ్యాయా అంటే ఇంక్రీజ్ అవ్వలేదు, 11 టాపిక్స్ ఉన్నాయి. బట్ దానిలో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంక్రీజ్ అవుతాయి అనమాట. ఈ యొక్క 9th టాపిక్ ఏదైతే ఉందో 9th టాపిక్ లో మీరు ప్రిలిమ్స్ కి ఒక్క టాపిక్ చదివారు, అది ఈ యొక్క ఫారెస్ట్ అడ్మినిస్ట్రేషన్. బట్ కమింగ్ టు మెయిన్స్ ఫారెస్ట్ ఎకనామిక్స్ అండ్ ఫారెస్ట్ లెజిస్లేషన్స్ యాడ్ అవుతాయి, దీన్ని గమనించాలి. అండ్ దెన్ కమింగ్ టు ద 10th టాపిక్ లో వచ్చేసి మీరు మొన్న ఏం చదివారు అని అంటే ఓన్లీ రిమోట్ సెన్సింగ్, శాటిలైట్ కమ్యూనికేషన్ చదివారు. బట్ ఇప్పుడు వచ్చేసి ఫారెస్ట్ మెన్సురేషన్, ఫారెస్ట్ ప్లానింగ్ అండ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ప్లాన్స్ అనేవి యాడ్ అవుతాయి. సో ఈ యొక్క సిలబస్ అనేది చేంజ్ ఉంది. ఈ యొక్క చేంజ్ ఏముందని చూసుకోండి. సేమ్ 11 ఉన్నాయి కదా, ఏం చేంజ్ కాలేదు అని అనుకోవద్దు. ఇన్ని టాపిక్స్ అనేవి మీకు యాడ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ టాపిక్స్ అన్ని కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ లో కూడా మనకి సిలబస్ చేంజ్ అనేది అయితే ఉంది. 6 టాపిక్స్ ఉంటాయి. బట్ ఫర్ ప్రిలిమ్స్ మీరు చూసుకున్నది ఓన్లీ 3 టాపిక్స్ అనమాట. వెన్ ఇట్ కమ్స్ టు మెయిన్స్ 6 టాపిక్స్ ఉన్నాయి, 3 టాపిక్స్ అనేది మనకి యాడ్ అవ్వడం జరిగింది. సో ఇవి చూసుకొని డైలీ ప్రాక్టీస్ అనేది చేసుకోండి. మరి మా యొక్క ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఎలా ఉండాలి అని కనుక మీరు అబ్జర్వ్ చేస్తే, పర్ డే గివ్ 2 hours, 6 hours ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మీరు 6 hours అనేది డైలీ చదువుతున్నారు అంటే 2 hours అనేది జనరల్ స్టడీస్ కి ఇవ్వండి, 2 hours అనేది ఫారెస్ట్రీకి ఇవ్వండి, అలాగే 2 hours అనేది ప్రాక్టీస్ కి ఇవ్వండి. రైట్. సో మీరు చదువుతున్నటువంటి టైం ఏదైతే ఉందో దాన్ని ఈక్వల్ గా అన్ని సబ్జెక్ట్స్ కి ఇవ్వండి. ఏ సబ్జెక్ట్ ఎక్కువ కాదు, ఏ సబ్జెక్ట్ తక్కువ కాదు, అన్నిటికీ ఈక్వల్ టైం ఇచ్చి ఈక్వల్ గా ప్రిపేర్ అవ్వండి. దట్ ఈస్ హౌ యూ కెన్ మేనేజ్ ఆల్ ద సబ్జెక్ట్స్ ఇన్ ఎ డే ఇన్ యువర్ ప్లాన్ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్.